అందరికీ నమస్కారం. ధర్మరాశి ఛానల్కి స్వాగతం. తులారాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ 1, 2, 3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలుచుకొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతుంటారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయముతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది. తులారాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అలాగే మంచి స్థితికి, బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు. అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది, ఇటువంటి విషయాలన్నిటినీ ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే మేషరాశికి తులారాశికి ఉండే సమసప్తక స్థితి, అలాగే మేషరాశి వాళ్ళకి ఉండే దుడుకు స్వభావం, తులారాశి వాళ్ళకు ఉండే క్రమశిక్షణ పద్ధతి, అంటే వీళ్ళకి మృదువైన స్వభావం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొండి పట్టుదల మీద ఉంటారు. కాబట్టి తులారాశి వారు మేషరాశి వారిని, అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం చేసుకున్నట్లు అయితే వీళ్ళిద్దరి జీవితం సమాంతరంగా నడుస్తుంది. అంటే ఇద్దరూ ఉద్యోగస్తులయ్యి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సమయానికి ఇంటికి వెళ్ళగలిగితే పరిస్థితి బాగానే ఉంటుంది. వీళ్ళు వివాహం చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకరు ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటూ ఒకరు ఖాళీగా ఉన్నట్లయితే వాళ్ళిద్దరూ జీవితాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తులారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోవడం మంచిది. తులారాశి వాళ్ళు వృషభ రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వృషభ రాశి వారికి తులారాశి వారికి ఉన్న షష్టాష్టక స్థితి వలన ఈ పొంతన అనేది అంత యోగ్యం కాదు. తులారాశి వాళ్ళకి ఉండే క్రమశిక్షణ పద్ధతి, అంటే వీళ్ళకి మృదువైన స్వభావం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొండి పట్టుదలతో ఉంటారు. వృషభ రాశి వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటారు. అంటే అవసరమైనప్పుడు మాత్రమే క్రమశిక్షణతో ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పొంతన అనేది అంత గొప్పగా ఉండదు, పనికిరాదని కూడా చెప్పవచ్చు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య షష్టాష్టక స్థితి వలన వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక తులారాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోవడం మంచిది కాదు. తులారాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే న్యాయము, ధర్మము అనే వాటి మీద నమ్మకం, దృఢమైన మనస్తత్వం కలిగిన ఈ తులారాశి వాళ్ళకి, ద్విస్వభావ స్థితి కలిగిన ఈ మిథున రాశి వాళ్ళకి ఒకవైపు చూసినప్పుడు ఇబ్బంది లేదు, కానీ రెండో వైపును చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి చాలా పెద్ద గొడవలు అవుతాయి. వాళ్ళ వృత్తి స్థానాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య పొంతన కుదిరితే చేసుకోవచ్చు. అలా కాకుండా ఇద్దరూ పని లేకుండా ఉన్నట్లయితే, లేదా ఇద్దరిలో ఒకళ్ళు అయినా సరే ఖాళీగా పని లేకుండా ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య కొద్దిపాటి ఘర్షణలు వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ గ్రహస్థితి అనుకూలించినట్లయితే తులారాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకోవడం మంచిదే. కనుక ఈ తులారాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి వివాహం చేసేటప్పుడు పూర్తిగా వాళ్ళిద్దరి జాతకాలను పరిశీలించి జాతకాలు కలిస్తేనే వివాహం చేయాలి. అలా కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆర్థికంగా ఇద్దరు మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు. తులారాశి వాళ్ళు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఇది ఎంతో గొప్ప కాంబినేషన్గా చెప్పబడుతుంది.
కారణాలు ఏంటంటే సహజముగానే సంతోషంగా సున్నితమైన స్వభావం కలిగిన కర్కాటక రాశి వాళ్ళని దృఢమైన మనస్తత్వం కలిగిన తులారాశి వాళ్ళు చేసుకున్నట్లయితే తులారాశి వారికి పూర్తి స్థాయిలో విజయం పొందటానికి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది. కనుక జాతకాలు కలిసినట్లయితే కర్కాటక రాశి వారిని తులారాశి వాళ్ళు చేసుకోవడం అనేది చాలా మంచి స్థితిగా చెప్పబడుతుంది. కారణం ఏంటంటే తులారాశి నుంచి కర్కాటక రాశి దశమ భావం అవుతుంది. అధికారాన్ని గొప్ప విజయాన్ని సాధించాలనుకునే తులారాశి వాళ్ళు జాతకంలో మిగతా గ్రహస్థితులను పరిశీలించి కర్కాటక రాశి వారిని చేసుకున్నట్లయితే మంచి స్థితిని పొందుతారు. తులారాశి వాళ్ళు సింహరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే తులారాశి వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు. సింహరాశి వాళ్ళు రిజర్వ్డ్గా ఉంటారు. అలాగే తులారాశి వాళ్ళు చేయాలనుకున్న పని మీద పూర్తి స్థాయి ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడుపుతారు. కానీ సింహరాశి వాళ్ళు కష్టపడి పనిచేసేవారు అయినప్పటికీ కూడా పొరపాటున ఒక్కసారి కనుక సోమరితనం అలవాటు అయితే అప్పుడు వాళ్ళ మధ్య కొద్దిగా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కొంచెం ఆలోచించి వాళ్ళ గ్రహస్థితులు పరిశీలించిన తరువాత సింహరాశి వాళ్ళను చేసుకోవచ్చు. అయితే చేసుకునేటప్పుడు సింహరాశి తులారాశి కాంబినేషన్లో సింహరాశి వారిదే పై చేయి అవుతుంది. సింహరాశి వాళ్ళు ఎక్కువ లాభం పొందుతారు. తులారాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే ఈ కన్యారాశి వాళ్ళు సహజ సిద్ధంగానే ఎవరు ఎలా చెప్తే అలా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రోత్సహించే కొద్ది గొప్ప విజయాలు సాధించగలుగుతారు. కాబట్టి తులారాశి స్త్రీని కన్యారాశి పురుషుడు చేసుకోవచ్చు, కానీ తులారాశి పురుషుడిని కన్యారాశి స్త్రీ చేసుకోరాదు. కారణం ఏంటంటే 2 రాశుల మధ్య ద్విద్వాదశ స్థితి ఉంటుంది. తులారాశి స్త్రీ గనుక కన్యారాశి పురుషుని చేసుకున్నట్లయితే ఆర్థికంగా ఉన్నత స్థితిని పొందటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాకుండా తులారాశి పురుషుడిని కన్యారాశి స్త్రీ చేసుకున్నట్లయితే కన్యారాశి స్త్రీ ఒక రకంగా బలి అయిపోతుంది అని చెప్పవచ్చు. జాతక స్థితులను గమనించిన తరువాత చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఈ సూచనలను దృష్టిలో పెట్టుకొని తులారాశి వాళ్ళు కన్యారాశి వారిని వివాహం చేసుకోవాలి. తులారాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవిత స్థితి ఎలా ఉంటుందంటే ఒకటే మాట, 2 కత్తులు ఒక వరలో ఇమడవు. ఒకే మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, ఒకే రకంగా ఉన్నటువంటి వాళ్ళు, ఒకే రకంగా ఆలోచించే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోవడం అనేది పూర్తిగా నిషిద్ధమైన అంశం. ఒకే రాశికి చెందినటువంటి తులారాశి వాళ్ళు వివాహం చేసుకుంటే కొద్ది కాలం అనుకూలముగా ఉన్నప్పటికీ వాళ్ళకి గోచార రీత్యా ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఆ బాధలకు ఇబ్బందులకి వాళ్ళు తట్టుకోలేక విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తులారాశి వాళ్ళు ఇంకొక తులారాశి వారిని వివాహం చేసుకోరాదు. ఇది చెప్పదగిన సూచన. తులారాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే తులారాశి స్త్రీలు వృశ్చిక రాశి పురుషుడిని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తులారాశి వాళ్ళు బలైపోతారు. అలా కాకుండా తులారాశి పురుషులు వృశ్చిక రాశి స్త్రీని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా మంచి బలోపేతం అవుతారు. సంసారంలో కొంచెం గొడవలు ఉన్నప్పటికీ, అంటే సహజంగానే వృశ్చిక రాశి వాళ్ళకి నచ్చని అంశాలు చేసినప్పుడు కొద్దిగా కోపం వస్తుంది, కొంచెం ఘర్షణకు దిగుతారు. అటువంటి ఘర్షణలు, గొడవలు, తగాదాలు కొద్దిపాటి ఉన్నప్పటికీ కూడా జాతకాలు కలిసినట్లయితే తులారాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళను చేసుకోవచ్చు. అయితే ఈ కాంబినేషన్ అనేది తప్పనిసరి పరిస్థితి అయితేనే చేయాలి. తులారాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళను చేసుకోకుండా ఉంటేనే మంచిదిగా చెప్పబడుతుంది. తులారాశి వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళ స్థితి కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటుంది. కానీ కలిసే ఉంటారు, ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిపోరు. కానీ ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి పరిస్థితి వాళ్ళది. అంటే రైలు పట్టాలులాగా కలిసే ఉంటారు, విడివిడిగా ఉంటారు. అలాంటి విచిత్రమైన స్థితి తులారాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది. దాన్ని బట్టి ఆలోచించి వీళ్ళిద్దరికీ వివాహం చేయడం చెప్పదగ్గ సూచన. తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కలయిక చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కేంద్ర స్థితి అవ్వడం వల్ల తులారాశి అధిపతి అయిన శుక్రుడు, మకర రాశి అధిపతి అయిన శని వీళ్ళిద్దరూ పరస్పరం మిత్రులు అవ్వడం వల్ల తులారాశి, మకర రాశి వీళ్ళ స్థితి ఎంతో ఉన్నతమైన విజయాలను తెచ్చిపెడుతుంది. వాళ్ళ గ్రహస్థితులు బాగా లేకపోతే తప్ప
జాతకాలు బలముగా ఉన్నట్లయితే తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళను చేసుకుంటే అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళను చేసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ అనేది చాలా ఆనందదాయకమైన కాంబినేషన్ అవుతుంది. కారణం ఏంటంటే తులారాశి వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు, చక్కగా ఆలోచిస్తారు, న్యాయబద్ధంగా ఉంటారు. కుంభరాశి వాళ్ళు ఊహాజీవులు కనుక కుంభరాశి స్త్రీని కనుక తులారాశి పురుషుడు వివాహం చేసుకున్నట్లయితే ఎంతో ఆనందమైన జీవితాన్ని, సంసార జీవితాన్ని వాళ్ళు పొందగలుగుతారు. తులారాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ షష్టాష్టకాలు అవుతుంది. కనుక మీనరాశి వాళ్ళు తులారాశి వాళ్ళ చేతిలో బలైపోతారు. కానీ ఏంటంటే మీనరాశి వాళ్ళు సహజ సిద్ధంగా మృదు స్వభావులు. తులారాశి వాళ్ళు పైకి గట్టిగా మాట్లాడకపోయినప్పటికీ కూడా వాళ్ళు మైండ్లో స్థిరంగా ఉంటారు. ఒక నిర్దిష్టమైన భావజాలాన్ని కలిగి ఉంటారు. ఆ భావజాలాన్ని వాళ్ళు మీనరాశి వాళ్ళ మీద గనుక రుద్దితే మీనరాశి వాళ్ళు తట్టుకోలేరు. కనుక మీనరాశికి తులారాశికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేయడం అనేది నిషిద్ధమైన అంశంగా చెప్పబడుతుంది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.